బరువు తగ్గడానికి ఆపరేషన్ చేయించుకున్న తర్వాత దూరం ట్రావెల్ చేద్దాం అనుకునే వాళ్ళ కోసం కొన్ని టిప్స్ చెప్తాను. అన్నిటికంటే ఇంపార్టెంట్ అయింది ముందుగా ప్లాన్ చేసుకోవడం. ఎందుకంటే ఎయిర్‌పోర్ట్స్, హోటల్స్ వీటన్నిటిలో కొద్దిగా ఇన్‌కన్వీనియన్స్ ఉండొచ్చనమాట. ఫస్ట్ టిప్ ఏంటంటే బాగా వాటర్ తీసుకోవడం. ఏరోప్లేన్‌లో ట్రావెల్ చేయడం వల్ల ఫాస్ట్‌గా డీహైడ్రేషన్ అవ్వడము, డీహైడ్రేషన్ వల్ల ఆకలి అనిపియడము ఇట్లాంటి ఫీలింగ్స్ రావచ్చు. సో దీనికోసం అప్పుడప్పుడు వాటర్ సిప్ చేస్తూ ఉండాలి. ఒక బాటిల్ ఆఫ్ వాటర్ దగ్గర పెట్టుకొని అప్పుడప్పుడు కొంచెం కొంచెం తాగుతూ ఉండాలి. సెకండ్ థింగ్, మంచి హెల్తీ స్నాక్స్ లాంటివి ప్యాక్ చేసుకొని తీసుకెళ్ళడం. ఎట్లాంటివంటే ప్రోటీన్ బార్స్ లాంటివి, గ్రీక్ యోగర్ట్స్, నట్స్ లాంటివి ఇట్లాంటివి తీసుకెళ్తే ఎయిర్‌పోర్ట్‌లో ఉండే జంక్ ఫుడ్ లాంటివి తినాల్సిన అవసరం ఉండదు. అన్నిటికంటే మోర్ ఇంపార్టెంట్ ఏంటంటే ఎక్కువ సార్లు నడవడం. సో లాంగ్ ఫ్లైట్స్ కానీ, లాంగ్ రోడ్ జర్నీస్ కానీ మన మెటబాలిజంని తగ్గిస్తాయి. సో ఇట్లాంటి లాంగ్ ట్రావెల్ పెట్టుకున్నప్పుడు ఎక్కువ సార్లు బ్రేక్స్ తీసుకొని మధ్య మధ్యలో నడుస్తూ ఉండడం ఇంపార్టెంట్. అండ్ రెస్టారెంట్స్‌కి వెళ్ళినప్పుడు హాఫ్ పోర్షన్స్ కానీ, స్ప్లిట్ మీల్స్ కానీ తీసుకుంటే ఎక్కువ యూజ్ అవుతుంది. అండ్ ఇట్లా రెస్టారెంట్ ఫుడ్స్ తీసుకునేటప్పుడు ఎక్కువ ప్రోటీన్ డైట్ ఎక్కువ కన్సిడర్ చేయండి. అంటే చికెన్ లాంటివి, ఎగ్, పన్నీర్, వెజిటబుల్స్ ఇట్లాంటివి ఫస్ట్ తీసుకొని తర్వాత మీకు కావాల్సిన కొద్దిగా కార్బోహైడ్రేట్స్ తీసుకున్నారంటే ఎక్కువసేపు ఫుల్ అనిపిస్తుంది. సో బేరియాట్రిక్ సర్జరీ తర్వాత ట్రావెల్ అనేది 100% హ్యాపీగా, సేఫ్‌గా చేసుకోవచ్చు. ఓన్లీ థింగ్ ఏంటంటే ముందుగా ప్లాన్ చేసుకొని స్మూత్‌గా ప్రోగ్రెస్ అవుతుంది.